హాయ్ అండి. ఈరోజైతే మనం ఎర్తింగ్ వర్క్ అయితే చేయించాం మన ఇంటికి. ఫస్ట్ వచ్చి ఇక్కడ హోల్ తీసి కాపర్ రాడ్ ఈ పెద్ద కాపర్ రాడ్ దీంట్లో పెట్టి దానికి మనం ట్రెడిషనల్ మెథడ్‌లో అయితే మామూలుగా మనం చార్కోల్, సాల్ట్, వాటర్ అనేది వేస్తాము. ఇప్పుడొచ్చి లేటెస్ట్ ఈ బ్యాగ్ ఒకటి తీసుకొచ్చారు. కెమికల్ బ్యాగ్. ఇది అరౌండ్ 20 కిలోస్ ఉంటుంది. మనకి హోల్ తీసాక రాడ్ పెట్టి ఈ మెటీరియల్ అయితే వేసి దీన్ని ప్యాక్ చేసి వాటర్ అయితే వేస్తున్నారు. మనం ఈ మొత్తం వర్క్ చేసిన దానికి మన దగ్గరైతే అరౌండ్ 6,000 అనేది ఛార్జ్ చేశారండి. 6,000 తీసుకున్నారు. మొత్తం ఈ ఒక అన్నే చేశారు. వచ్చి హోల్ చేసి కాపర్ రాడ్ పెట్టి ఈ మెటీరియల్ వేసి ఫిల్లింగ్. ఇది సింపుల్. నేను చాలా కాంప్లికేటెడ్ అనుకున్నాను కానీ చాలా సింపుల్‌గా అయితే అయిపోయింది. మనకి ఈ 6,000లో ఈ రాడ్, కెమికల్, ట్రాన్స్‌పోర్టేషన్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ అండి. మామూలుగా ఈ రాడ్ అనేది కిందకెళ్ళిపోతుంది. మనకు కనిపియదు రాడ్. ప్యాక్ చేసేయాలి. బట్ మేమున్న ఏరియాలో కింద మనకి గట్టి మట్టి ఉండడంతో, బంకమట్టి అనేది ఉండడంతో ఆ రాడ్ ఎంత హోల్ చేసినా వాళ్ళు దిగలేదు. ఈ అన్న ఓపికగా మేము చెప్పిన చోటల్లా ఒక 3, 4 చోట్ల ట్రై చేశాడు. మాకు ప్యానెల్ బోర్డ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ. బట్ స్టిల్ అదైతే డెప్త్ వెళ్ళలేదు. సో ఇంక ఇలాగే కానిచ్చాము. మీ ఏరియాస్‌లో ఈ వర్క్ చేసిన దానికి ఎంత తీసుకుంటారో కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇది వర్తా కాదా అని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.